వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మామిడికాయ చట్నీ సంగటి చేసుకుందాము. ఎలా చేశానో చూపిస్తాను మీకు. మామిడికాయ చట్నీ అంటే వట్టి మామిడికాయ అనుకున్నారు. మామిడికాయ శనగ్గింజల చట్నీ. ఈ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ప్రతి ఒక్కరికి చట్నీ సంగటి అంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి అంటే ఇష్టం ఉండదులే. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టము. ఈ సంగటి ఇలా చూపిస్తాను కదా, దీన్ని మేము మా ఊర్లో ఏమంటారంటే పనస పండు లాంటి సంగటి అంటారు. అంటే మెతుకులు కొంచెం అన్నం మెతుకులు బాగా కనిపించకుండా రైసు రాగిపిండి రెండు కలిపి చేసే సంగటి ఇది. వట్టి పిండి సంగటి అయితే కాదు. ఈ సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయ లేని కూర ఉండదు. మామిడికాయతో ఏదో ఒక స్పెషల్ ఉంటానే ఉంటుంది. దాంట్లో ఈ చట్నీ ఒకటి. అది ఎలా చేస్తాము ఏమి అనేది మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ నా దగ్గర అయితే చిన్నెరగడ్డలు ఉన్నాయి. చిన్నెరగడ్డలు వేస్తే ఎంతైనా టేస్ట్ బాగుంటుంది. చిన్నెరగడ్డలు మనకు నచ్చే వాళ్ళు చాలా వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి నవలడం పంటి కింద పడితే ఎర్రగడ్డ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు నవలేది. మీకు ఈ కూరకి ఎంత ఎర్రగడ్డ కావాలంటే అంత తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ తక్కువ తింటాం కదా, దాన్ని బట్టి మీరు తీసుకోండి. నేను ఫస్ట్ ఆయిల్ వేసేసి కరివేపాకు ఆవాలు ఈ ఎర్రగడ్డని వేయించి పక్కకు పెట్టుకునేసినాను. తిరుగుబాతు వేసుకొని నేను ప్రతి కూర తిరుగుబాతు వేసేటప్పుడు జీలకర్ర అయితే ఖచ్చితంగా వేస్తాను. కానీ దీంట్లో ఎందుకు వేయలేదంటే ఈ చట్నీలో చింతపండు వాడడం కాబట్టి వేయలేదు. చింతపండు వాడే కూరలో అయితే జీలకర్ర వేస్తే బాగుంటుంది, అందుకని దీంట్లో వేయలేదు. సంగటి రెడీ అయ్యే లోపల మనం వేయించి పెట్టుకున్నాం చూడండి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ అవన్నీ చల్లారిపోయినాయి. మామిడికాయని కూడా ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి చల్లార్చి. దాంట్లోనే కొంచెం శనగ్గింజలు వేసుకొని అన్నీ తిప్పి పక్కన పెట్టుకున్నాను. ఆ పక్కన పెట్టుకున్న దాంట్లో మనకు కావాల్సినంత మామిడికాయ వచ్చి కొన్ని కాయలు పుల్లగా ఉంటాయి, కొన్ని కాయలు చప్పగా ఉంటాయి. పులుపుని బట్టి దాంట్లో మనకి చట్నీ ఎంత పుల్లగా కావాలనేది తిప్పుకోవాలి. కొంచెం వేసి తిప్పి చూసుకోవాలి. ఎక్కువైపోతే బాగుండదు కదా, కొంచెం చూసే వేసుకుందాము. తిప్పుకోవడం అయితే అయిపోయింది. దీంట్లో మనం ఈ ముందు తిరుగుబాతు వేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు అవి ఉంది కదా, ఆవాలు ఆ పోపులో వేసేసి చట్నీని కలిపి పక్కన పెట్టుకోవాలి. మనము తినడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మీరు మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? ఒకవేళ ఇలా చేస్తే నాకు ఒక కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ చేయకపోతే ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. వైట్ రైస్ చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. కొంతమందికి నెయ్యి నచ్చదు, కానీ సంగటి ముద్ద చేసేటప్పుడు కొంచెం నెయ్యి వేసి ముద్ద చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.